రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి అభ్యర్థులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేపా మాపా పోస్టులు సంబంధించిన నోటిఫికేషన్లో రేపా మాపా ఈ అలాట్మెంట్లు అయిపోయిన వెంటనే, ఉద్యోగస్తుల అలాట్మెంట్లు అయిపోయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పినట్లు నేను ఏ విధంగా అయితే ఈ నెల లాస్ట్కి డిసెంబర్ 31కి నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పాను, అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చింది మిత్రులారా. మరి చాలామంది నమ్మలేదు, ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వదు అని రకరకాల ఏడాది చేశారు, పెడచెవిని పెట్టారు, కొంతమంది అయితే ఫాలో అయ్యారు. మరి ఇలాగే వస్తూ ఉంటాయి. టెట్ నోటిఫికేషన్ కూడా ఇలాగే వస్తుంది, డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇలాగే వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పి రావు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. నేను డిఫరెంట్ మీడియాస్ని ఫాలో అవుతూ, డిఫరెంట్ పేపర్స్ని ఫాలో అవుతూ, డిఫరెంట్ ఎనాలిసిస్తో ఈ నెలలో 31st లోపు, డిసెంబర్ 31st లోపు నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను. ఆ విధంగా నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి మిత్రులారా, మరి గ్రూప్ 4 అంటే మంచి పోస్టులు అండి. నేను ఆల్రెడీ చెప్పాను, చక్కటి పోస్టులు. అప్రెంటిస్ కానీ, ప్రొబేషనరీ పీరియడ్ కానీ ఇది ఏమి ఉండదు. 2 years ఇట్లా 15,000 20,000 అనేది డైరెక్ట్ స్కేల్. మీరు ఏ స్థాయిలోకి వెళ్తారంటే ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఆ స్థాయిలోకి వెళ్ళి రిటైర్ అవుతారు. ఇంకా అవసరమైతే కలెక్టర్ కూడా అవడానికి అవకాశం ఉంది ఛానల్లో, మీరు తక్కువ ఏజ్లో అపాయింట్ అయితే. జనరల్ డిగ్రీ అని చెప్పాను. చాలామంది కంప్యూటర్ కూడా అని అన్నారు. కంప్యూటర్ ఏమీ లేదండి. ఎనీ డిగ్రీ, బీటెక్, బిఏ, బీకామ్, బిఎస్సి, ఎనీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్. కాబట్టి మిత్రులారా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. లైఫ్ అనేది మీ చేతిలో ఉంది. మీ చేతిలో నేను చెప్పాను, ఇప్పటి వరకు చీకటి రోజులను గడిపాం. చీకటి రోజులు, కరోనా అనేటటువంటి చీకటి రోజులు, నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతూ రకరకాల ఈతి బాధలు మరి ఫేస్ చేస్తూ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అంటే, మీ జీవితం ఒక గమ్యస్థానానికి చేరాలి అంటే ఒళ్ళు వంచండి. ఎవరైతే ఒళ్ళు వంచి కష్టపడి చదువుతారో వారికే ఉద్యోగం. ఎందుకంటే నో ఇంటర్వ్యూ ఎట్ ఆల్, అకార్డింగ్ టు మెరిట్. మీ జిల్లాలో అంటే ఈ పోస్టులు ప్రతి మండలానికి, ఎంఆర్ఓ ఆఫీసు మండలానికి ఒక పోస్టు చొప్పున అలాట్ చేశారు. మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు సంబంధించి పోస్టులు ఉంటాయి. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉంటే 57 పోస్టులు ఉంటాయి. 63 మండలాలు ఉంటే 63 పోస్టులు ఉంటాయి. 43 మండలాలు ఉంటే 43 పోస్టులు ఉంటాయి. సో అంటే మండలానికి కాదు మీరు ఎలిజిబుల్, మీరు జిల్లా మొత్తానికి, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏ మండలానికైనా మీరు అలాట్ అవుతారు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత. కాబట్టి ప్రభుత్వం కూడా త్వరగా నింపేస్తుంది. అప్లికేషన్ డేట్ కూడా డిసెంబర్ 30వ తారీఖు నుండి జనవరి 19 వరకు ఇచ్చేశారు. కేవలం 20 రోజుల్లోనే అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సుమారు మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. టైం ఉండదు, సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. డిఎస్సికి దీనికి ప్యాటర్న్లో చాలా తేడా ఉంటుంది. డిఎస్సి టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్లో ఉంటుంది, ఇది అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్లో ఉంటుంది. ఎక్కడైనా ప్రపంచంలో ఏ సంఘటన ఎక్కడ జరిగింది ఎక్కడైనా బిట్ ఇవ్వచ్చు. కానీ డిఎస్సిలో అయితే మీ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లోనే బిట్ ఇవ్వాలి. కాబట్టి ఇది కష్టం. డిఎస్సి ఈజీ. డిఎస్సి చదివేటటువంటి వాళ్ళు కొంచెం ఈజీగా, ఎందుకంటే సిలబస్ పరిధి అనేటటువంటి ఒక బౌండరీ, ఒక లైన్ గీయబడి ఉంటుంది కాబట్టి అక్కడ సిలబస్ ఒక పరిధి ఉంటుంది సిలబస్కి. కానీ ఇక్కడ పరిధి ఉండదు.
ఎక్కడ ఏ ప్రాంతం నుండి అయినా బిట్ రావచ్చు, ఏ పరిధి నుండి ఏ ఏరియా నుండి అయినా బిట్ రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అను పబ్లికేషన్కి మీకు తెలుసు, పబ్లికేషన్ ఉన్నటువంటి క్రేజ్ ఏంటో మీకు తెలుసు, పబ్లికేషన్ ఎలా మరి రన్ అవుతుందో మీకు తెలుసు, బుక్స్ అనేటటువంటివి ఎంత క్వాలిటీగా ఇస్తున్నామో మీకు తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా స్టెప్ వేయండి. మార్కెట్లో కనపడినటువంటి పుస్తకం తీసుకున్నారంటే అయిపోతారు. ఏంటంటే దానికి ఒక సిస్టమ్ ఉండదు, ఒక ఖచ్చితత్వం ఉండదు. ఏది పడితే అది, ఏ బుక్ పడితే ఆ బుక్ ఫాలో అవుతూ ఉంటారు. ఒక డేటా కరెంట్ డేటా, ఒక ఖచ్చితత్వమైనటువంటి డేటా ఉండదు. కాబట్టి ఒక మంచి స్టాండర్డ్ బుక్స్, అను బుక్స్ అది వెరీ 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 స్టాండర్డ్ బుక్స్. వివిధ గవర్నమెంట్ సైట్లని రెఫర్ చేస్తూ ఈ 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తూ ఎప్పుడైనా వస్తుందని మాకు తెలుసు. జియో రిలీజ్ చేశారు, టీడీపీ గవర్నమెంట్ హయాంలోనే జియో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అని మాకు తెలుసు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మారినటువంటి డేటాను బేస్ చేసుకుని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అవే ఈ బుక్స్. దీస్ ఆర్ ది గ్రూప్ 4 బుక్స్, 3 బుక్స్ ప్యాకేజ్. మీరు సపరేట్గా పేపర్ 1 పేపర్ 2 లేదా పార్ట్ ఏ సపరేటు, పార్ట్ బి సపరేటు, జనరల్ స్టడీస్ సపరేటు, తెలుగు ఇంగ్లీష్ సపరేటు తీసుకోని అవసరం లేదు. ఈ కవర్ తీసుకుంటే, ఈ ప్యాకేజ్ తీసుకుంటే మొత్తం టోటల్గా దీంట్లోనే ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒక బుక్కు, అదేవిధంగా మధ్య బుక్కు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఈవెంట్స్ ఇది ఫ్రీ బుక్. అదేవిధంగా ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బుక్ పార్ట్ బి జనరల్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఇది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ రూపంలో తక్కువ రేటుకే మీ ముందుకి తీసుకొస్తున్నాం మిత్రులరా. కాబట్టి మీరందరూ కూడా మార్కెట్లో ఉన్నటువంటి అన్ని బుక్ షాపుల్లో లభ్యమవుతున్నాయి. తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్ని బుక్ షాపుల్లో, జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని బుక్ షాపుల్లో ఈ బుక్స్ లభ్యమవుతున్నాయి మిత్రులరా. కాబట్టి అను బుక్స్ చదవండి, మరి గ్రూప్ 4 కైవసం చేసుకోండి, అత్యధిక మార్కులు సాధించండి, మంచి ర్యాంకు సాధించండి. ఒక అను బుక్స్ ద్వారా మీకు సాధ్యం. టెట్ కానీ, డిఎస్సి కానీ, ఇతర పోటీ పరీక్షలు కానీ, గ్రూప్ 4 కానీ, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా ఒక అను బుక్స్. కాబట్టి మీరు వీటిని కైవసం చేసుకుని ఎప్పటి నుంచే మరి రేపు ఎల్లుండిలో ఈ బుక్స్ అన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అను పబ్లికేషన్ ఆఫీస్ కూడా మీరు ఫోన్ చేసి ఎక్కడి నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ దూరంగా ఉంటే, మీరు బుక్ షాపులకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుని మరి అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా ఈ బుక్స్ని పొందవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి కొదవలేకోకుండా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంని ఏ విధంగా అయితే తీసామో ఇంగ్లీష్ మీడియం కూడా అదేవిధంగా 3 బుక్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫ్రీ బుక్, ఏపీ ఈవెంట్స్ ఫ్రీ బుక్, అదేవిధంగా పార్ట్ బి తెలుగు అండ్ ఇంగ్లీష్. దీస్ ఆర్ ది వెరీ 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 ఇంపార్టెంట్ బుక్స్. కాబట్టి ఈ 2 ప్యాకేజీలు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా ఒకేసారి రిలీజ్ చేశాం. వీటన్నింటినీ మీరు కైవసం చేసుకుని మరి గ్రూప్ 4 ఉద్యోగం మీ జిల్లాలో, మీ మండలంలో మీది కావాలని ఈ 7-8 లక్షల మంది అభ్యర్థులు అను బుక్స్ చదివినటువంటి వాళ్ళు ముందు ఉండాలని నేను ఆశిస్తూ, లెట్ us come to this point. First, let us go through syllabus. దీని యొక్క సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. There are 2 exams. One is prelims and another one is
బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ syllabus is same. Syllabus is same. This is plus point for you. Same syllabus, but exams are two. Exams are two. That is first exam screening test. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫిల్టర్ చేయటం. ఎవరైతే హైయెస్ట్ స్థాయిలో మార్క్స్ వస్తాయో అక్కడి నుంచి ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. 1:50 రేషియోనా 1:100 రేషియోనా అనేటటువంటిది వస్తుంది మీకు. నేను అనుకో 1:50 తక్కువ కూడా నెక్స్ట్ మీకు మళ్ళీ మెయిన్స్కి ఎగ్జామ్ పెడతారనమాట. కాబట్టి ప్రిలిమ్స్లో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి వాడు మెయిన్స్ ఈజీగా వస్తాయి, ఈజీగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. పార్ట్ ఏ ప్రిలిమ్స్లో పార్ట్ ఏ పార్ట్ బి రెండు పార్ట్లు ఉంటాయండి. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 మార్కులకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, డ్యూరేషన్ మినిట్స్ టైము 100 minutes, మ్యాక్సిమం మార్క్స్ 100 పార్ట్ ఏ. అదేవిధంగా పార్ట్ బి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్కి 25 మార్కులు, తెలుగుకి 25 మార్కులు, మొత్తం 50 మార్కులు. 100 + 50 150 ఒకే పేపర్లో ఉంటుంది సుమా, ఒకే పేపర్లో ఉంటుంది. కాబట్టి పార్ట్ ఏ పార్ట్ బి. అదేవిధంగా మెయిన్స్ కూడా పార్ట్ ఏ పార్ట్ బి. మెయిన్స్కు 150 అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150, అదేవిధంగా జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్ 150, మొత్తం 300 మార్కులు ఇక్కడ ఉంటుంది మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్లో ఒక పేపర్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మొత్తము 12 యూనిట్లు ఉంటాయి. ఎన్ని యూనిట్లు ఉంటాయి? 12 యూనిట్లు ఉంటాయి. ఏంటా 12 యూనిట్లు? సో దీస్ ఆర్ ది 12 యూనిట్స్. వాట్ ఆర్ దే? ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలతో కూడుకున్నటువంటి కరెంట్ అఫైర్స్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు, ఇవి కరెంట్ అఫైర్స్. దీంట్లో అవార్డులు వస్తాయి, అదేవిధంగా వివిధ వ్యక్తులు మరణాలు వస్తాయి, అదేవిధంగా వ్యక్తులు ఇంపార్టెన్స్ పర్సన్స్ వస్తాయి. హూ వస్తుంది అంటే సెంట్రల్ మినిస్ట్రీ మొత్తం చూసుకోవాలి. ఎవరు ఏ పోర్ట్ఫోలియో ఎవరికి కేటాయించారు అనేటటువంటి చూసుకోవాలి. వివిధ సంస్థల యొక్క అధిపతులు చూసుకోవాలి. ఇక్కడ అన్నీ చూసుకోవాలి. ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి ఈవెంట్స్, కరోనా వైరస్, అదేవిధంగా ఒమిక్రాన్, ఇవి బర్నింగ్ ఇష్యూస్ కాబట్టి ఈ ఇష్యూస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. నోబెల్ ప్రైజ్ కానీ అదేవిధంగా పద్మ అవార్డుల్లో కానీ ఏదైనా వీటిలో ఒకటి రావడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జామ్ ఏప్రిల్లో జరుగుతుంది కాబట్టి 2021 జనవరి ఆన్వర్డ్స్, జనవరి నుండి జరిగినటువంటి సంఘటనలు చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఎప్పటి వరకు చూసుకోవాలి? ఆఫ్లైన్ ఎగ్జామే కాబట్టి ఒక 2-3 నెలల ముందు వరకు చూసుకోవాలి. అంటే 2022 జనవరి ఫిబ్రవరి వరకు జరిగినటువంటి సంఘటనలు చూసుకోవాలి. ఇక్కడ ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి మన బుక్లో మొత్తం కూలంకుషంగా మీకు టోటల్గా ఇచ్చేశారు. మన సపరేట్గా కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ రిలీజ్ అయితే ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిగా కోరుతున్నాను. అదే నెక్స్ట్ ఈ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇది కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్, ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒక యూనిట్ కింద మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ద day-to-day life contemporary developments in science and technology and information technology. అంటే జనరల్ సైన్స్ చూసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోవాలి. అదేవిధంగా నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటో చూసుకోవాలి. అంటే జనరల్ ఫిజిక్స్, జనరల్ కెమిస్ట్రీ, జనరల్ బాటనీ, జనరల్ జువాలజీ, వీటన్నింటిని చదువుకుంటూ అవి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి యొక్క డెవలప్మెంట్స్ ఏంటి,
సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీటి మీద మొత్తం కూలంకుషంగా మన బుక్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఏమీ లేదు, మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశ చరిత్ర. దేంట్లో సోషల్ అంటే సామాజిక సంబంధాలు, ఎకనామిక్ ఆర్థిక సంబంధాలు, పొలిటికల్ రాజకీయ సంబంధాలు, వీటిని బేస్ చేసుకుని మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదవాలి. అదేవిధంగా ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకుంటూ ఆంధ్రప్రదేశ్ యొక్క మోడర్న్ హిస్టరీని చదువుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను దానికి సపరేట్ బుక్ ఇచ్చాను, ఫ్రీ బుక్. ఇవన్నీ చాలా జాగ్రత్త. అంటే బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుండి, ఔరంగజేబు పీరియడ్ ఎండ్ అయినప్పటి నుండి, తర్వాత పీరియడ్ నుండి 1947 వరకు ఉన్నటువంటి హిస్టరీ, దాని యొక్క డెవలప్మెంట్ చేయండి. పొలిటికల్గా ఏం చేయడం జరిగింది, సామాజికంగా ఏ విధంగా జరిగినాయి, ఆర్థికంగా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టారు, భారతీయుల యొక్క పరిస్థితులు ఏంటి అనేటటువంటి ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ప్రతి దానికి చూడండి, గమనించండి, స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ ఏంటది? ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగాన్ని, అదేవిధంగా గవర్నెన్స్ పరిపాలనని, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, రాజ్యాంగ సంబంధమైనటువంటి విధానాలు, పబ్లిక్ పాలసీ వివిధ పాలసీస్ను, పబ్లిక్ సంబంధించినటువంటి పాలసీస్ను, రిఫార్మ్స్ సంస్కరణలు, అదేవిధంగా ఈ గవర్నెన్స్ అంటే పరిపాలన సంబంధమైనటువంటి పరిపాలన సంబంధమైనటువంటి విధానాలు, ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. భారతదేశాన్ని చూసుకుంటూ ఈ గవర్నెన్స్లో కానీ, పబ్లిక్ పాలసీస్లో కానీ, రిఫార్మ్స్లో కానీ, పొలిటికల్ రిఫార్మ్స్లో కానీ, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్లో కానీ ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయి, వివిధ రాజ్యాంగ సవరణలు కానీ, ఇవన్నీ చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని కోట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గో త్రూ ద పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, the projects of government of Andhra Pradesh, the views of government of Andhra Pradesh. You have to go through at the same time. Next, sixth one, economic development in India since independence with emphasis on Andhra Pradesh. అంటే ఇండియన్ ఎకానమీ ఎప్పటి నుంచి? సిన్స్ ఇండిపెండెన్స్ అంటే 1947 అంటే 1947 ఆర్ 1950s ఆన్వర్డ్స్. వాట్ అబౌట్ ద ఇండియన్ ఎకానమీ గురించి నీకు వాట్ కెన్ యూ నో, నీకేం తెలుసు? మొత్తం టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతూ వచ్చినాయి, అగ్రికల్చర్ సెక్టర్ ఏ విధంగా డెవలప్ అయింది, ఇండస్ట్రియల్ సెక్టర్ దాని యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, సర్వీసెస్ సెక్టార్, ఇండియాలో సర్వీసెస్ సెక్టార్ అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గో త్రూ అబౌట్ ద ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏపీ ఎకానమీ గురించి కూడా మీరు కూలంకుషంగా డీటెయిల్గా స్టడీ చేయాలి. నెక్స్ట్ వన్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఇండియన్ జియోగ్రఫీ, సబ్ కాంటినెంట్, ఇండియా సబ్ కాంటినెంట్, హౌ కెన్ యూ సే? అదేవిధంగా ఏపీ జియోగ్రఫీ, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. జియోగ్రఫీ మిగతా పార్ట్లన్నింటిలో కూడా జియోగ్రఫీ నుండి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
భారతదేశం యొక్క జాగ్రఫీని కూలంకుషంగా స్టడీ చేయాలి. చక్కగా నీట్గా కరెక్ట్ డేటాతో చక్కగా నీట్గా మన బుక్స్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 13 జిల్లాల యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీని చక్కగా నీట్గా కూలంకుషంగా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ అండ్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. అంటే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల విపత్తులు, కరోనా ఒక రకమైనటువంటి విపత్తు, ప్రపంచ విపత్తు. అదేవిధంగా భూకంపాలు విపత్తు. ఎలాంటి ప్రివెన్షన్స్, ఎలా విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విపత్తులు రాకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విపత్తులు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి. అదేవిధంగా సునామీస్ ఒక రకమైనటువంటి విపత్తు. అదేవిధంగా సైక్లోన్స్ విపత్తులు. వీటిని కోడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయి, ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, వివిధ రకాల తుఫాన్లు, వాటి యొక్క నేమ్స్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఒక 2 లేదా 3 బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సమతుల్య అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్. ఏ విధంగా భారతదేశ ఎకానమీని ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ వేలో తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ, గ్లోబలైజేషన్. ఈనాడు పర్యావరణం విపరీతంగా దెబ్బతినిపోతుంది. రకరకమైనటువంటి కాలుష్యాలు, జల కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, రకరకాలైన సౌండ్ కాలుష్యం కావచ్చు, రకరకాలైనటువంటి పొల్యూషన్స్ వల్ల పర్యావరణం విపరీతంగా దెబ్బతింటుంది. ఓజోన్ పొర కూడా దెబ్బతింటుంది. మరి వీటన్నింటిని ప్రొటెక్షన్ చేయడానికి నీవు తీసుకునేటటువంటి చర్యలు ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ని చూపిస్తూ మరి పర్యావరణ పరీక్షను కూడా మరి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. దీని మీద ఒక 20-25 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వాటి నుంచే వస్తే ఒకసారి ప్యాక్ చూసుకోండి. నెక్స్ట్ డేటా ఎనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. దీంట్లో అంకమద్యం, మధ్యగతం, బాహుళకం, స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో టాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, ఇవన్నీ కూడా ఇక్కడే స్టాటిస్టిక్స్ యాజ్ మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, ఇవన్నీ కూడా, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది డేటా అనేటటువంటి ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ లాస్ట్ వన్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు, విభజన చట్టము, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన, ఎకనామిక్ ఆర్థికంగా, సోషల్ సామాజికంగా, కల్చరల్ సాంస్కృతికంగా, పొలిటికల్ రాజకీయంగా, అండ్ లీగల్ చట్టపరమైనటువంటి ఇంప్లికేషన్స్. అంటే ప్రవేశపెట్టినప్పుడు, అప్లికబుల్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినాయి, ఆస్తి అప్పులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, 3 రాజధానుల యొక్క సమస్యలు కావచ్చు, అమరావతి రైతుల యొక్క సమస్యలు కావచ్చు, సిఆర్డిఎస్ చట్టంలో ఉన్నటువంటి లూపోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడుల యొక్క సమస్యలు కావచ్చు, ఆర్థికంగా మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా కుదేలవుతుంది దాని యొక్క సమస్య కావచ్చు, మరి సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది దాని యొక్క సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ పార్ట్ బి, జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు.
వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇవి ఈజీగా ఉన్నటువంటి చాలా కష్టంగా బాగా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఎస్, ఇంగ్లీష్ 25 మార్కులకి, స్క్రీనింగ్ 25 మార్కులకి, మెయిన్స్ 50 మార్కులకి, సారీ మెయిన్స్ 75 మార్కులకి ఇంగ్లీషు. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇవి మేము ఇస్తామే కానీ వాటిలో వస్తాయని గ్యారంటీ లేదు. మోడల్ మీరు చూసుకుంటానికి ఎవరిచ్చిన కాంప్రహెన్షన్ అనేది మీరు ఓన్గా ఉండాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ప్యాసేజ్లోనే ఉంటుంది. ఆ వర్డ్కి మీనింగ్ కానీ అదేవిధంగా ఆన్సర్ కానీ అక్కడే ఉంటుంది. చాలా జాగ్రత్తగా కీ పాయింట్ని మీరు పసిగట్టాలి. అంతేగాని పబ్లికేషన్ నుంచి గ్యారంటీగా వస్తాయని నేనే చెప్పను, రావు కూడా. ప్యాసేజ్లు మాత్రం చెప్పలేము, అది అదృష్టం. ఎక్కడో ఎన్నో ఎగ్జామ్స్ జరిగితే 1-6 రావచ్చు, అది కూడా చెప్పలేము. కానీ మీకు మోడల్ కోసము ప్యాసేజ్ ఈ విధంగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ కాంప్రహెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, యూసేజ్ అండ్ ఇడియమ్స్ అంటే జాతీయాలు ఏ విధంగా యూసేజ్ చేయాలి, ఉపయోగించాలి అనేటటువంటిది, ఒక సెంటెన్స్లో జాతీయాలను ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రులారా. మన బుక్లో చాలా ఎక్స్ప్లెనేషన్, చాలా కూలంకుషంగా వివరణాత్మకమైనటువంటి వివరణలతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెకాబులరీ అండ్ పంక్చుయేషన్. వెకాబులరీ అంటే యాంటోనిమ్స్ కావచ్చు, సినోనిమ్స్ కావచ్చు, ఓపోనిమ్స్ కావచ్చు, హోమోఫోన్స్ కావచ్చు, ఇవన్నీ వీటి నుంచి వస్తాయి. అదేవిధంగా పంక్చుయేషన్ ఈనాడు పాఠశాలలో, కళాశాలలో ఉన్నటువంటి పిల్లలకి పంక్చుయేషన్ అనేటటువంటిది అర్థం కావట్లేదు. పులి స్టాప్ ఎక్కడ పెట్టాలి, కామా ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, ఆశ్చర్యార్థకం గుర్తు ఎక్కడ పెట్టాలి, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉపయోగించాలి, స్మాల్ లెటర్స్ ఎక్కడ ఉపయోగించాలి, దీస్ ఆర్ ది పంక్చుయేషన్ మార్క్స్. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బుక్స్లో కూలంకుషంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. లాజికల్ రీఅరేంజ్మెంట్ అంటే ఎలా ఉంటాయంటే పైన ఒక క్వశ్చన్ ఇస్తాడో, కింద ABCDలు ఇస్తాడు. ఈ ABCDలు అనేటటువంటి గందరగోళంగా జంబ్లింగ్లో ఉంటాయి, ఒక ఆర్డర్ వారీ ఉండవు. కింద ఆప్షన్లో ఆప్షన్ 1 ABCD అని ఇస్తాడు. ఆప్షన్ 2 BCDE అని ఇస్తాడు. ఆప్షన్ 3 CABD అని ఇస్తాడు. ఆప్షన్ 4 మళ్ళీ ఇంకొక జంబ్లింగ్ ఇస్తామండి. విచ్ ఈస్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద కరెక్ట్ అంటే సెంటెన్స్. నేను రేపు వస్తాను, రేపు నేను వస్తాను, నేను రేపు వస్తాను. ఈ సెంటెన్స్లో ఏది కరెక్ట్? ఇలా జంబ్లింగ్లో ఇస్తాడనమాట. ఇంగ్లీష్లోనే ఉంటాయి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా మోడల్స్ ఇచ్చాము. దాదాపు ఒక 15-20 మోడల్స్ వరకు మన బుక్లో ఇచ్చాము. ఒకసారి మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, గ్రామర్ అంటే ఏదైనా గ్రామర్ దాదాపు 32 యూనిట్లు ఉండే గ్రామర్లో. మరి 32 యూనిట్లు చదవాలా? అవసరం లేదు. మెయిన్గా టెన్సెస్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, సెంటెన్స్ ఫార్మేషన్, అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ ఇన్ గ్రామర్. ఇవి చదువుకోండి. వీటి మీద మీకు ఎక్కువ ఎక్సర్సైజ్లో చక్కగా నీట్గా ఇవ్వడం జరిగిందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఇంగ్లీష్. నెక్స్ట్, తెలుగు మహాశైలకు, తెలుగు పాఠకులకు, తెలుగు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు, MA తెలుగు చేసినటువంటి అభ్యర్థులకు, టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు, DSC రాస్తున్నటువంటి అభ్యర్థులకు, తెలుగు లిటరేచర్ ఫాలో అవుతున్నటువంటి అభ్యర్థులకు మీరు ఇక్కడ తెలుగులో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎలా? సినానిమ్స్ అండ్ వెకాబులరీ, నానార్థాలు, వెకాబులరీ పదజాలము. ఏ స్టాండర్డు? SSC స్టాండర్డు. ఎక్కడి నుంచి చదవాలి? 6వ తరగతి నుంచి చదువుకోండి. 10th క్లాస్ వరకు ఇచ్చాము. SSC స్టాండర్డ్ అంటే అది 6 నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సినానిమ్స్.
వెకాబులరీ, టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వెకాబులరీ ఒక్కసారి రెఫర్ చేస్తే సరిపోతుంది. అలా మొత్తం టోటల్గా ఇచ్చాము. నెక్స్ట్ గ్రామర్, తెలుగు గ్రామర్. ఏంటి గ్రామర్? ఏంటంటే సందులు, సమాసాలు, అలంకారాలు, విభక్తులు, అదేవిధంగా నెక్స్ట్ మిగిలినటువంటి అచ్చులు, అల్లులు, వీటి మీద ఎక్కువగా వస్తాయి గ్రామర్ అంటే. వీటి మీద అదేవిధంగా వాక్య నిర్మాణము. వాక్యం అంటే ఏంటి, వాక్యాలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలి, వీటన్నిటి మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్. నేను ఇప్పుడు చెప్తున్నాను. తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ అర్థాలు కాదు. ఈ బుక్కులో మేము ఇచ్చినటువంటి ఈ బుక్లో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అంటే ఇలా ఉంటాయి. ఒకసారి చూడండి మిత్రులారా, ఎలా ఉంటాయి అంటే తెలుగు టు ఇంగ్లీషు, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అంటే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఏవేవో అర్థాలు ఇస్తూ ఉంటారు. అలా కాదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి రెవెన్యూ పదాలు ఇవ్వాలి. తెలుగులో ఉన్నటువంటి రెవెన్యూ పదాలు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి రెవెన్యూ పదాలు ఎట్లా ఉంటాయి అవి చూసుకోవాలి. ఎలా అంటే ఉదాహరణ చూడండి. తెలుగు టు ఇంగ్లీష్, రాబడి తెలుగు, ఇంగ్లీష్లో రెవెన్యూ అంటారు. ఆదాయము తెలుగు, ఇంగ్లీష్లో ఇన్కమ్ అంటారు. లబ్ధిదారు తెలుగు, ఇంగ్లీష్లో బెనిఫిషరీ అంటారు. ఆర్జిదారు తెలుగు, ఇంగ్లీష్లో అప్లికెంట్ అంటారు. ఫిర్యాదుదారు తెలుగు, కంప్లైంటెంట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతివాది తెలుగు, ఇంగ్లీష్లో రెస్పాండెంట్ అంటారు. అధికార పరిధి తెలుగు, జ్యూరిడిక్షన్ అనేటువంటి ఎందుకు ఉపయోగిస్తారంటే మీరు పొలాల్లో కొలతలకు కానీ వెళ్ళినప్పుడు ఏ జ్యూరిడిక్షన్లో ఉంది, ఆ ప్రాంతం ఏ జ్యూరిడిక్షన్లో ఉంది అనేటటువంటి, అంటే ఏ అధికార పరిధిలో ఉంది, ఏ ఎంఆర్ఓ ఆఫీసు పరిధిలో ఉంది, పక్కన ఎంఆర్ఓ ఆఫీసు పరిధిలో ఉందా, పక్కన మండల పరిధిలో ఉందా, మన మండలం పరిధిలో ఉందా అనేటటువంటి అక్కడ ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా పునరుద్ధరణ, రెన్యువల్, అదేవిధంగా విజ్ఞప్తులు, రిక్వెస్ట్, వీలునామా రాసి చనిపోయాడు, ఆ ఆస్తి తర్వాత ఎవరికి చెందుతుంది, ఇలాంటి పదాలు. నీటిపారుదల, ఇరిగేషన్, వ్యవసాయము, ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్, సాగు, కల్టివేషన్, సాగుదారు, కల్టివేటర్, భూమి, ల్యాండ్, ద్రోపర్సు, సర్టిఫై చేయి. ఈ ల్యాండ్ ఫలానా వ్యక్తి దగ్గర సర్టిఫై చేయాలి ఎంఆర్ఓ గారు అంటే ధ్రువపరచబడింది. ఎంఆర్ఓ గారి చేత ఈ ల్యాండ్, ఈ భూమి ఏ అనేటటువంటి వ్యక్తికి ధ్రువపరచబడింది, అది తెలుగు. ఇంగ్లీష్లో ఏమంటారు, సర్టిఫై చేయబడింది. నెక్స్ట్ నిర్ధారించు, కన్ఫామ్, సంస్కరణలు, రిఫార్మ్స్. ఇలా తెలుగు టు ఇంగ్లీష్ రెవెన్యూ సంబంధించినటువంటి పదాలు, తెలుగు పదాలు ఇచ్చేసి ఇంగ్లీష్ పదాలు దీని మీద బిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిట్లు కూడా మీరు ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు అంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఇస్తాడు, తర్వాత తెలుగు అర్థాలు ఇస్తారు. ఏంటది, ఉదాహరణకి డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీయండి. డాక్యుమెంట్, పత్రాలు. డీడ్ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి డీడ్ తీసుకురండి, దస్తావేజు. అదేవిధంగా నెక్స్ట్ కస్టడీ అంటే అదుపు చేయడం, అదుపులో ఉండటం. ఎవరి అదుపులో ఉంది, ఎవరి యొక్క అదుపులో ఉంది ఆ ల్యాండ్, కస్టడీ. నెక్స్ట్ లెజిస్లేటివ్ శాసనపరమైన. నెక్స్ట్ డెమైస్, మరణం. టెనెంట్స్ అద్దెదారులు. అదేవిధంగా అంటే ఆ ఇల్లు అద్దె టెనెంట్స్, ఆ ఇంట్లో టెనెంట్స్ ఉంటూ ఖాళీ చేయట్లేదు, అది టెనెంట్స్. పార్టీషన్ విభజన. టైటిల్ అంటే ఆస్తి. ఇలాంటి ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చేసి తెలుగులోకి అడుగుతాడు. సో ఈ విధంగా
మరి ఈ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్. యూసేజ్ అండ్ ఇడియమ్స్. యూసేజ్ అండ్ జాతీయాలు, ఇక్కడేమో జాతీయాలు, తెలుగులో ఉన్నట్టు జాతీయాలు. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిత్రులారా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అద్భుతమైనటువంటి బుక్స్ చక్కగా కూలంకుషంగా మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అకార్డింగ్ టు సిలబస్ ఇట్ సెల్ఫ్. సిలబస్ ప్రకారమే మన బుక్స్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ, అంతకంటే తక్కువ ఉండవు. పిల్లవాడికి ఉపయోగపడే విధంగా, పిల్లవాడిని సేవ్ చేసే విధంగా, మరి నిరుద్యోగులు మరి ఎంతో కష్టపడి మీ రూపాయికి కూడబెట్టుకుని మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి డబ్బులు తెచ్చుకుని మరి పుస్తకాలు కొనుక్కుంటారు, కోచింగ్ సెంటర్కి వెళ్తారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని, మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని, మీ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపట్లో ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా ఆన్లైన్ కూడా మరి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బుక్స్ ప్లస్ ఆన్లైన్ మీరందరూ కూడా సపరేట్గా రేట్లు నిర్ధారించబడ్డాయి. మీరు ఒకసారి ఆఫీసుకు ఫోన్ చేస్తే సో దానికి సంబంధించినటువంటి కూలంకుషంగా చెప్తాను. నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పుడు నేను చెప్పింది ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ గ్రూప్ 4 పరిశీలిస్తే శ్రీకాకుళంలో 38, అంటే 38 మండలాలు ఉన్నాయి, 35 పోస్టులు. విజయనగరంలో 34, విశాఖలో 43, తూర్పుగోదావరిలో 64, ఎక్కువ మండలాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో 48, కృష్ణా జిల్లాలో 50, గుంటూరు జిల్లాలో 57, ప్రకాశం జిల్లాలో 56, నెల్లూరులో 46, చిత్తూరులో అత్యధికంగా ఉన్నాయి 66 మండలాలు ఉన్నాయి కాబట్టి 66 పోస్టులు. అనంతపురంలో 63, అంటే ఎక్కువగా చిత్తూరు, ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. కర్నూలు 54, కడప 51 ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. దేవాదాయ శాఖ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి 2 పేపర్లు ఉంటాయి మిత్రులారా. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామను, నెక్స్ట్ రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటివి ఉంటాయి కాబట్టి అవి కూడా బుక్స్ వస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మరి మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. 770 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇదే. మరి ఇది సాక్షిలో ఉన్నటువంటి న్యూస్. సో ఈ విధంగా మరి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్తో సంవత్సరంలో 2022లో మీరు సెటిల్ కావాలి, మీరు మంచి మార్కులు సంపాదించాలి. ఇదే లాస్ట్ ఉద్యోగం కాదు, ఎలాంటి ఉద్యోగాలు ఎన్నో సంపాదించాలి. మీ ఊరిలో, మీ గ్రామంలో, మీ మండలంలో, మీ జిల్లాలో మీరు సంపాదించినటువంటి పోస్టులతో మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. వాడిని ఉద్యోగాల రారాజులు అని పిలవాలి. ఉద్యోగాల రారాజు అంటే ఉద్యోగాలు వాడి పాదాల చెంత వాలతాయి, వాడి డోరును తట్టుతాయి, వాడి ఇంటి ముంగిట వాలుతాయి. రకరకాల ఉద్యోగాలు సంపాదించేటటువంటి వ్యక్తిరా, వాడి గొప్పవాడురా, వాడి మంచి సింహంతో సమానంరా, పులిలాంటి వాడురా. ఈ విధంగా మంచి కీర్తి ప్రతిష్టలు మీరు ఈ 2022లో రకరకాల ఉద్యోగాల్ని మీరు సంపాదించి అత్యధికమైనటువంటి మార్కులు సంపాదించి మంచి ప్రభుత్వ ఉద్యోగిగా మీరు ఎదగాలి అని మరి మీ కుటుంబాన్ని, మీ ఫ్యామిలీని, మీ తల్లిదండ్రులను, మీ భార్య బిడ్డల్ని చక్కగా పోషించుకోవాలని, సమాజానికి కూడా చక్కగా ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా మరి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి యాడ్ అవ్వండి. ఇన్ని చేస్తే విజయం మీ బానిస, విజయం మీ సొంతం, విజయం మీ పాదాల చెంత అవుతుంది. థ్యాంక్ యూ.